బాను, యూ హ్యావ్ బీన్ టు సో మెనీ కంట్రీస్ కదా, చాలా కంట్రీస్ చూశారు, షోస్ చేశారు. ఎక్కడ మన ఇండియాలో ల్యాబ్సెస్ ఎక్కడ ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో? సో మ్యాథ్ ఎడ్యుకేషన్ అనేది గ్లోబలీ ఆల్సో ఇస్ ప్రాబ్లమాటిక్ అండి. అంటే ఇది ఏమి అంటే మనం ఏదో వెనకాల ఉన్నామని కాదు, గ్లోబల్గా కూడా పీపుల్ ఆర్ లైక్ దిస్. ఆల్దో కొన్ని ప్లేసెస్లో దే ఆర్ ప్రొయాక్టివ్, అంటే వాళ్ళు ఇంకా బెటర్గా వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, నేపాల్, బంగ్లాదేశ్, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ దెమ్, బట్ వాళ్ళు హ్యావ్ బీన్ కోఆర్డినేటింగ్ ఎక్స్టెన్సివ్లీ అండ్ సేయింగ్ దట్ మేము సైన్స్ సొసైటీస్తో పుష్ చేయడము ఇలాంటివన్నీ దే బీన్ డూయింగ్ ఇట్. సో ది ఎఫర్ట్ మన ఇండియాలో ఇప్పటివరకు మ్యాథ్స్ అన్నది ఎట్లా అంటే ఇంజనీరింగ్ ప్రమోట్ చేయడానికి, సైన్స్ని ప్రమోట్ చేయడానికి తప్ప ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ లేదు. ఈ ఇండిపెండెంట్ ఎంటిటీ ఇఫ్ వీ కెన్ బ్రింగ్, వీ విల్ బీ ద లీడర్స్ ఇన్ గ్లోబల్ స్టాండర్డ్, బికాస్ మనం టాప్ 20లో లేము ఇప్పుడు. బట్ ఇది గ్లోబల్గా కూడా ఎవరు స్టార్ట్ చేయలేదు. సో వీ విల్ బీ అహెడ్ ఆఫ్ ద రేస్. టుమారో ద ఫ్యూచర్ జనరేషన్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్లే తప్ప వాటి వెనకాల మీరు ఏముందని చూస్తే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ మ్యాథమెటికల్ థాట్. ఇది లేకుండా వీ కెనాట్ బీ గ్లోబల్ లీడర్స్. ఇది లేకుండా వీ కెనాట్ బీ పీపుల్ హూ కెన్ క్రియేట్ నెక్స్ట్ జనరేషన్ ఫేస్బుక్స్ కానీ, నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ కానీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోట్ అవసరం లేదు, అనలిటిక్స్, అండర్స్టాండింగ్ హౌ పీపుల్ వర్క్, అండర్స్టాండింగ్ హౌ సొసైటీస్ వర్క్, అండర్స్టాండింగ్ హౌ డేటా కెన్ బి డ్రివెన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీనికి పీపుల్ హూ అండర్స్టాండ్ మ్యాథ్ ఆర్ రిక్వైర్డ్. పీపుల్ హూ లవ్ మ్యాథ్ ఆర్ రిక్వైర్డ్. అండ్ మన దగ్గర ఆ డెర్త్ ఉంది, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ దెమ్. అండ్ మనం ఈ రేస్లో వెనకాల పడిపోతాం, ఎందుకంటే ఈ రేస్లో వేరే వాళ్ళు ఆర్ డూయింగ్ సిగ్నిఫికెంట్లీ బెటర్. ఈ రేస్లో వెనకాల పడకుండా ఇఫ్ వీ కెన్ ప్రొయాక్టివ్లీ గెట్ బ్యాక్ మన ఇండియన్ గ్లోరీ, ఒకప్పుడు గ్లోరీని తీసుకొచ్చి కనుక ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయగలిగితే, వీ మైట్ జస్ట్ బీ అ డెవలప్డ్ నేషన్ బై కాన్సన్ట్రేటింగ్ ఆన్ న్యూమరసీ. సో దట్స్ వాట్ మై టేక్ ఇస్. ఓకే. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అంటే మీ స్కూలింగ్ కానీ కాలేజ్ డేస్లో కానీ ఎంతమంది లెక్చరర్స్, టీచర్స్ మీ నుంచి నేర్చుకున్నారు? అలా ఏమో అండి, అంటే దాట్ ఈస్ సంథింగ్ విచ్ నాకు ఐ కాంట్ సే, బికాస్ లెక్చరర్స్ ఆల్వేస్, ఐ మీన్ రైట్ నౌ మేము ఈ మధ్యకాలంలో లాట్ ఆఫ్ పీపుల్ హవ్ బీన్ ఆస్కింగ్ మీ ఆన్ సేయింగ్ దట్ సజెషన్స్ ఆన్ మేము చేసిన వాటిలో కన్నా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అది ఇది అని. బట్ ఐ థింక్ ఐ హవ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ టీచర్ నా దగ్గర ఉన్న వాళ్ళలో, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, both of them. And I think collection of that experiences is what makes me. Yeah. At this age 20 years లో మీరు బోల్డ్ అంతా సాధించేశారు కదా. If I ask you what is your aim, what is your target? So I mean ఇప్పటివరకు ఉన్న achievements are just a beginning, their foundation ఏంటంటే నేను ఇది అని చెప్పుకుని నా మాట వినండి అన్న వరకు తప్ప, దాని తర్వాత ఇప్పుడు చేసేది ఏదైతే ఉందో eradicating math phobia. The target is with the help of government in financial terms. Let me tell it, financial terms, in terms of ఏంటి క్యాపిటల్ కానీ రీసోర్స్ డిప్లాయ్మెంట్ అండ్ పాలసీలో కనుక ఇఫ్ ఐ గెట్ సపోర్ట్, ఐ విల్ సే దట్ మై విజన్ ఇస్ టు చేంజ్. 1 కోటి మంది మ్యాథ్స్ ఎలా నేర్చుకుంటున్నారు ఇండియాలో అన్నది ఇస్ గోల్ 1. గోల్ 2 ఇస్ మ్యాథ్ అన్నది ఒక సబ్జెక్ట్ భయపడేది కాదు, మ్యాథ్స్ అన్నది ఎవ్రీవేర్ ఉంది అన్న ఒక గ్లోబల్ విజన్ మ్యాథ్స్ అనేది అయితే అంటున్నాను. వీ వాంట్ టు డూ, ఐ వాంట్ టు డూ గ్లోబల్ షోస్ టు షో దట్, అండ్ ఐ డూ ఆల్రెడీ, ఐ డూ షోస్ అక్రాస్ ద వరల్డ్. బట్ రైట్ నౌ విత్ దిస్ ఒలింపిక్ విన్ ఐ వుడ్ సే మన ఇండియాలో మేము ఇది చేస్తున్నాం, మీరు ఇక్కడి నుంచి చూసి నేర్చుకోండి ఈజ్ వాట్ మై విజన్ ఇస్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 5-6 years. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా స్టూడియస్ భానుప్రకాష్. స్టూడియస్ అంటే మళ్ళీ నాకేంటంటే క్యూరియాసిటీ అనేది ఉంది డెఫినెట్లీ. బట్ స్టూడియస్ అంటే నేను బుక్ ముందు కూర్చొని చదివే రకం అంటే కాదు. సో నా 10th క్లాస్ బుక్స్ ఇప్పుడు కూడా అట్ట వేయకుండా అలా ఉంటాయి. నేను స్కూల్లో విని రాయడమే తప్ప నా అట్ట వేయకుండా ఉంటాయి. అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్. మీరు కావాలంటే లాట్ ఆఫ్ పీపుల్ హూ నో మీ మాకు చెప్తారు, మా స్కూల్ వాళ్ళు కూడా ఎప్పుడు నువ్వు స్కూల్కి ఏది పట్టుకొచ్చింది లేదు. బట్ ఐ బిలీవ్ దట్ లెర్నింగ్ గోస్ బియాండ్ బుక్స్, లెర్నింగ్ గోస్ బియాండ్ దిస్. అండ్ దట్స్ బికాస్ నేను ప్రూవ్ చేశాను. అంటే నా జీపీఎల్ అన్నీ హై ఉన్నాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ హవ్ డన్ వెల్. బట్ దట్స్ బికాస్ నా లెర్నింగ్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ద లెర్నింగ్ మెథడ్స్ ఆర్ బికాస్ నాకు వరల్డ్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకోవాలని, అది తెలుసుకున్న రోజులు ఐఎమ్ హ్యాపీ, నాకు వాట్ ఎవర్ గోస్. అండ్ ఐ వుడ్ సే ఇన్ దాట్ వే I would not call myself studious, but I'm very, very curious in what it is. So recreation ఏంటి భానుప్రకాష్కి? చాలా ఉన్నాయండి. I like eating ice creams, I like watching shows, I like watching a lot of shows అన్నమాట. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ is almost a daily routine. And I watch movies, I watch stand-up comedies, and I do everything which everyone does. I travel a lot and I listen to music. So in that sense, నేనేదో అంటే బుక్స్ ఇది దట్స్ నాట్ మై లైఫ్. ఐ పర్సనలీ ఫీల్ దట్ the more you will start appreciating maths kada, the more you will try to do other activities where you will appreciate this. So I love art.
love reading history gani, the independence movement, or understanding societies and politics and things like this. These are things which I do. And the most important and the fun thing is that observing human beings and how they think. I think that's where I personally feel that I have the maximum pleasure with. And when I talk to people, I'm like, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, వీళ్ళ రకమైన ఆలోచనలో is there something I can learn? Is I think something which I do as a hobby. This can be even with someone who's actually riding my rickshaw back to somewhere and me observing how things go. ఓకే, మీకు సిస్టర్ కూడా అని చెప్పారు కదా, తనకి ఏంటి ఇంట్రెస్ట్, మ్యాథ్ ఈ రకంగా ఉందా? లేదండి, she understands math, she likes it, but she wants to apply, and she is good in art and music respectively. But again, her approach is also mathematical. But she says, నేను mathematician కాదు, నేను an artist, and I am happy that way. I'm not scared of math. That's something which I made sure. Oh. But at the end of the day, you don't have to be a mathematician. If you don't have the phobia, it's enough. That's it. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా బోల్డ్ అన్ని అవార్డ్స్ అండ్ చాలా సాధించాలి, బోల్డ్ అంతమంది భానుప్రకాష్ని తయారు చేయాలి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ భాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.